రాధికే ఈ సంగమం. കണ്ണുക്കൊരു വണ്ണക്കിളി കാതുക്കൊരു ഗാനക്കുയിൽ നെഞ്ചുക്കൊരു വഞ്ചിക്കൊടി നീതാനമ്മ. ఇదిగోండి గైస్, అందమైన లక్షద్వీప్లో చివరి సాయంత్రం. నాకు నోటింగ్ ఈ మాల్దీవ్స్ అని వస్తుంది. ఈ నాలుగు కలుసుకోవాలో ఏందో కలుసుకోవాలో చూడండి. లవ్లీ. ఇదిగోండి కయాకింగ్ చేస్తున్నారు. అన్ని రకాల యాక్టివిటీస్ ఇక్కడ కూడా ఉన్నాయి. Yes. Lakshadweep guys, phenomenal. ఇప్పుడు వెళ్ళిపోతున్నాం అగాతి ఐలాండ్. ఓకే గాయస్, ఈ డ్రోన్ షాట్తో మీకు అర్థమైపోవాలి మనం ఉన్న లక్షద్వీప్ ఐలాండ్ ఎంత అత్యద్భుతంగా ఉందా. సో ఇంత అందమైన బీచ్కి, భారతదేశంలోనే ఒక అద్భుతమైన బీచ్ ఐలాండ్కి బడ్జెట్లో ఎలా వెళ్ళాలి అని ఈ వీడియో అయితే చేస్తున్నా. ఇదిగోండి గైస్, అందమైన లక్షద్వీప్లో చివరి సాయంత్రం. నాకు నోటింగ్ ఈ మాల్దీవ్స్ అని వస్తుంది. ఈ నాలుగు కలుసుకోవాలో ఏందో కలుసుకోవాలో చూడండి. లవ్లీ. ఇదిగోండి కయాకింగ్ చేస్తున్నారు. అన్ని రకాల యాక్టివిటీస్ ఇక్కడ కూడా ఉన్నాయి. ఫుల్ లక్షద్వీప్ ప్రమోషన్ మోడ్లో ఉన్నా. ఇన్క్రెడిబుల్ ఇండియా కాబట్టి ఫస్ట్ ఇండియా, తర్వాత ఎవరైనా మదర్లాండ్ కదా. అందుకు నాకైతే ఇండియా, అమెరికా ఈ రెండు ఫస్ట్, తర్వాత ఏవైనా దేశాలబ్బా. భారతదేశం మాతృభూమి, అమెరికా నా పౌరసత్వ భూమి, నా కర్మభూమి. ఈ రెండు దేశాలు నాకు చాలా చాలా ఇంపార్టెంట్. మిగతావన్నీ సెకండరీ, టెరిషరీ, కింద దోసండి. సరిగండి, నేను పొద్దున్న లేచిన వెంటనే ఏం చేస్తాను మీకు చూపిస్తాను. ఇలాగా సముద్రంలోంచి చూపిస్తున్నాను. వాటర్ కలర్ ఇదిగోండి, ఇలా బోట్స్, నేను రోజు ఉండే హ్యామక్. హలో ఫ్యామిలీ, నేను మళ్ళీ మీ రావి. నేనున్నాను అత్యద్భుతమైన అందమైన లక్షద్వీపుల్లోని. నేను ఇప్పుడు ఉన్నాను అగాతి అనే ఐలాండ్. ఓకే, మీకు మన జరిగింది తెలుసు. మాల్దీవ్ మినిస్టర్ ఇద్దరు ఈ హ్యాండిల్ చేశారు. మోదీ గారు ఆయన దేశంలో ఉండే ఒక ఐలాండ్కి వచ్చి ఆయన ప్రమోట్ చేయడంలో ఏం తప్పులేదు. వాళ్ళు మిస్టేక్ వాళ్ళు తెలుసుకున్నారు. వాళ్ళ ఇద్దరిని ఫైర్ చేసేసారు. అన్కండిషనల్ అపాలజీ కూడా చెప్పినట్టు గుర్తు. ఇండియన్స్ అయితే కొంతమంది మాల్దీవ్స్ని బాయ్కాట్ చేశారు. ఒక దేశాన్ని బాయ్కాట్ చేయమని నేను చెప్పను. యాజ్ అ గ్లోబల్ సిటిజన్, ఒక నిజమైన ప్రపంచ యాత్రికుడిగా, 194 దేశాలు తిరిగిన ప్రపంచ యాత్రికుడిగా నేనైతే చేయను. కానీ గారి ప్రోద్బలంతో నాకు కూడా ఈ ఆపర్చునిటీ వచ్చింది. అతను లక్షద్వీప్ వచ్చేవాడు కాదు. సో ఇప్పుడు లక్షద్వీప్ వచ్చి మీకు ఖర్చులు అంటే మీకు డబ్బులు ఉంటే, బాగా బలిస్తే రోజుకి 1,50,000 ఇచ్చుకొని ఓవర్ వాటర్ విల్లాస్ వెళ్ళాలి అని అంటే తప్పకుండా మీరు వెళ్ళొచ్చు. కానీ బడ్జెట్ అంత లేనోళ్ళు చాలామంది నా వీడియోలు కూడా చూస్తున్నారు. అన్న ఇంత ఖరీదు ఉంది, మేము 1,60,000 1,80,000 అంత ఖర్చు పెట్టాం 2 రాత్రులకి. పాస్ట్ దానిలో మీకు మిడిల్ క్లాస్ కూడా చూపించాను మాల్దీవ్స్లో. కానీ ఇక్కడికి రావాలంటే నేను ఈ రిసార్ట్లో 3 రాత్రులు 4 రోజులు కొన్ని యాక్టివిటీస్, బంగారం ఐలాండ్, ఇంకో ఐలాండ్, 3 పూట్ల భోజనం, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నరు, తర్వాత కొన్ని యాక్టివిటీస్, గ్లాస్ బోటింగ్ అని, తర్వాత ఐలాండ్ వాచింగ్ అని, ఐలాండ్ హాపింగ్, తర్వాత టర్టిల్ ఊరంతా అన్నిటికీ కలిసి నేను 20,000 రూపాయలు మాత్రం ఇచ్చాను. ఇందులోనే హోమ్ స్టే ఉంది, అంటే బీచ్కి దూరంగా వేరే దగ్గర. అది కేవలం 14,000 ఒక మనిషికి. నేను 20,000 పెట్టాను. 6,000 ఎక్కువ పెట్టానంటే నాకు బీచ్ పక్కనే ఉండడం. ఎంత లక్షద్వీప్ వచ్చి ఎక్కడో లోపల ఉండి అక్కడి నుంచి నడుచుకొని నాకు అవ్వలేదు. సో మాల్దీవ్స్ మీద కంపేర్ చేస్తే చాలా తక్కువ ప్రైస్ అనిపించింది. తర్వాత ఈ డబ్బులు ఇండియన్ ఎకానమీకి, లక్షద్వీప్లో మన సోదరులకి, ఎందుకంటే వాళ్ళు కూడా ఇండియన్సే కదా, వాళ్ళకి హెల్ప్ అవుతుంది కాబట్టి అదొక బోనస్. ప్లేన్ల గురించి, మొత్తం అకామిడేషన్ గురించి, కండిషన్ ఎలా ఉంది, రావచ్చా లేదా, ఇవన్నీ మీకు వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంట్రొడక్షన్ మాత్రం ఇక్కడ తీయాలనిపించింది, మళ్ళీ ఈ లొకేషన్ ఉంటుందో లేదో అని. సో మిగతాది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? సో మీరే డిసైడ్ చేసుకోండి మాల్దీవ్స్ ఎప్పుడు రావాలి, లక్షద్వీప్ ఎప్పుడు వెళ్ళాలి. లక్షద్వీప్లోని అన్ఫార్చునేట్గా ఒకటే చైన్ ఆఫ్ ఐలాండ్స్. కింద మాల్దీవ్స్ ఉంటాయి, మీద లక్షద్వీప్ ఉంటాయి. ఆ మీద కొన్ని ఐలాండ్లు మనవి. కాకపోతే ఇక్కడ కొంచెం నీళ్లు వాళ్ళు ఏం చేస్తారంటే సముద్రంలోని కాంక్రీట్ బంకర్లు కడతారు. కాంక్రీట్ బంకర్లు కట్టి సముద్రం ఫ్లో అంటే మధ్యలో కాంక్రీట్ బంకర్ కట్టి ఒక గేట్లా పెడతారు. సో నీళ్లు వచ్చి వెళ్ళి ప్యూరిఫై అవుతుంటాయి. అందుకని నీళ్లు అలజడి ఎక్కువ ఉండదు కాబట్టి వాటి మీద ఓవర్ వాటర్ విల్లాస్ కడతారు. ఇక్కడ ఓవర్ వాటర్ విల్లాస్ లేవు, కానీ వీళ్ళు కూడా కొత్తగా కొన్ని ఐలాండ్ తినక్కర మీకు చూపించిన ఐలాండ్లో
తినకర ఐలాండ్లో కడుతున్నారు. సార్ బంగారం ఐలాండ్ ఒక లగ్జరీ ఐలాండ్. కాకపోతే బంగారం ఐలాండ్లో ఉండాలంటే రోజుకి 27,000 రూపాయలు. 27,000 రూపాయలు అక్కడ ఖర్చు పెట్టే బదులు నా ఉద్దేశం నేను చేసినట్టే మీరు 3 నైట్లు ఇక్కడ ఉండి ఒకరోజు బంగారం ఐలాండ్కి వెళ్ళి అక్కడ అందమైన బీచ్లోని వైట్ శాండ్స్లోని మీరు ఎంజాయ్ చేసేయండి. ఇక్కడ కూడా వైట్ శాండ్సే. సో ఇలాంటి సజెషన్స్ మొత్తం మీకు లక్షద్వీప్ గురించి ఇక్కడ చెప్తాను. ఓకేనా? ఏమండి నేనున్న రిసార్ట్ వ్యూ పొద్దున్న నీళ్లు అక్కడ వరకు ఉంటాయి. ఇప్పుడు ఒక 20 అడుగులు ముందుకు వచ్చేసాయి. లేకపోతే మీకు అక్కడ పోస్ట్ ఉంది కదా, అక్కడ బాగా ఫోటోలు తీసుకుందాం అనుకున్నా, బద్దకించాను, నీళ్ళు వచ్చాయి. ఇక్కడ చూడండి ఉయ్యాలా మావాడు వస్తే ఇక్కడ చేద్దాం. సో మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. హ్యామక్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే మాల్దీవ్స్లో ఉన్నట్టు లేదు, కానీ ఖర్చులు కూడా అలానే. సో బేసిక్గా నీది టాప్ నాచ్ కాదు. ఇక్కడ సీషెల్స్ అండ్ రిసార్ట్ ఉంది, కానీ నేనున్నది ఇదిగోండి ఈ సీ వ్యూ బీచ్ అని. ఓకే, ఈ సీ వ్యూ బీచ్లో ఎక్కువ రూములు లేవు. నేను ఇక్కడ షియాద్ నెంబర్ ఇస్తాను, ఆయనతో కాంటాక్ట్ చేయండి. సో బేసిక్గా ఈ రిసార్ట్లోని 3 రాత్రులు 4 రోజులు, అందులోని గ్లాస్ బాటమ్ ఇంకా చాలా ఉన్నాయి. అన్ని యాక్టివిటీస్ కలిపి, అన్నీ అంటే అన్నీ కాదు, కొన్ని యాక్టివిటీస్తో కలిసి బంగారం ఐలాండ్ వెళ్ళడం, కవరత్తి ఐలాండ్ వెళ్ళడం, బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్, మూడు పూట్ల భోజనం అన్నీ కలిసి నాకొక్కడికి 20,000 రూపాయలు. అర్థమైనా? 20,000 రూపాయలకి 3 రాత్రులు 4 రోజులు, తర్వాత యాక్టివిటీస్ అన్నీ కలిపి ఈ బ్యూటిఫుల్ ప్లేస్లో. ఇది ద బెస్ట్ రిసార్టా అంటే ఏమో, కానీ నాకైతే ఇదిగోండి అదే రూమ్ నుంచి ఇమ్మీడియట్గా ఎదురుగా ఇది హ్యామక్స్ అన్నీ ఉన్నాయి, బనానా బోటు అన్నీను. సో చాలా చవక అనిపించింది. మాల్దీవ్స్ మేము వెళ్ళినప్పుడు స్వాతి, అనుష్క, నేను 1.5 రోజులు 2 రోజులు మేము రిసార్ట్లో ఉన్నాం. 180,000 ఇచ్చినట్టు నాకు గుర్తు. 180,000 రూపాయలు 2 రాత్రులకి, కేవలం 2 రాత్రులకి 3 రోజులకి 180,000 అయింది. యాక్టివిటీస్ కూడా లేకుండా, అంటే భోజనం అన్నీ కలిపవా అనుకోండి, అంత ఖరీదు. సో ఏది బెటరో మీరు చెప్పండి. 2 లక్షద్వీప్ వ్యూ అయితే ఇప్పుడు మీకు డ్రోన్ షాట్ పెడతాను చూడండి. సో సముద్రం ఒకటే, సముద్రం అటాలు ఒకటే, వేవ్స్ ఇక్కడ కొంచెం వేవ్స్ ఎక్కువ ఉన్నాయి. అంటే మాల్దీవ్స్లోని ఓవర్ వాటర్ బంగ్లోస్ ఎక్కువ ఉన్నాయి, ఇక్కడ లేవు, ఎందుకంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. కాబట్టి ఇక్కడ ప్రమేయంతో ఇప్పుడు లక్షద్వీప్ ఊపందుకుంది, చాలామంది మొదలెడుతున్నారు. సో మొత్తం మీకు ఈ సిరీస్లో అయితే మీరు ఆల్రెడీ మిగతా వీడియోలు నేను పెట్టాను కదా, మీరు చూసుంటారు ఎంత అద్భుతం, పీపుల్ అంతా ఇదో. తర్వాత మాల్దీవ్స్ వెళ్ళడానికి ప్లేన్ ఖర్చు ఉంటుంది, ఇక్కడ కూడా ప్లేన్ ఖర్చు ఉంటుంది. మీరు ముందే బుక్ చేసుకుంటే ఒక వే కేవలం 6,000 రూపాయలు. ఓకే, ముందే బుక్ చేసుకుంటే. నేను ఎప్పుడు లాస్ట్ మినిట్ కాబట్టి నేను డబుల్ పే చేసాను, అది వదిలేయండి. సో ఇదిగోండి ఇది ఎక్స్టెండ్ చేస్తున్నారు మొత్తం అంతా, చూసారా? ఏవో కాటేజ్లో కడుతున్నారు. ఇంకా బిజినెస్ అయితే విపరీతంగా ఊపందుకుంది. 3 నెలలు 4 నెలల వరకు మొత్తం. కానీ మే తర్వాత సైక్లోన్ స్టార్ట్ అవుతుంది, కాబట్టి మీరు వెళ్ళాలనుకుంటే మార్చ్, ఏప్రిల్, కానీ మార్చ్ అంతా కూడా బుక్ అయిపోయిందని చెప్తున్నారు. ఓకేనా? సో ఇవన్నీ కూర్చొని మీకు విశదీకరిస్తా ఏంటి అని. ఓకేనా? సో హియర్ విత్ మై బడీ షిహాద్. He arranged everything for me, right? What travels is yours? Lagoon Travels. So you can contact Shihad for beautiful trips. Number is second there. All right. So we go back. Hi. Hello. Hello. Usiam Baraya. Hello Paraya. Hello. Hi. Hello. So Lakshadweep, right? You from this island? From Agati. Your name is Haq. How old are you? 27. Okay. So dinner time, rice. Yeah. Or roti. Egg curry. Okay. Aloo. Okay. Bindi. Okra. Okay. Cabbage. Oh, so many. Paneer. Dal. Fish. Papad. So dinner in Lakshadweep. Check this out, guys. Hey guys, thank you so much for breakfast, lunch, dinner. Bye. See you next time. Happy journey. All right. ఏమంటే లక్షద్వీప్ లోకల్ ఫిషింగ్ చేస్తున్నాడు రాత్రి. చూద్దాం ఏం ఫిషింగ్ చేస్తున్నాడు ఏంటి. రాజీ, आपका नाम राजी है क्या? राशि. हाँ या. रजी. ओके. क्या सब चाहे? हाँ मेरा नाम राशि है.
कैसा पता होगा यार? So what are you catching fish? Yes. What's the biggest fish you caught? Biggest fish? Hmm. Biggest fish? Kulwal. Okay. Local name Kulwal. Kulwal. చూడండి రంగు, the color is good यार, very beautiful color. अभी आएगा इधर fish? अभी हाँ, बहुत टाइम लगेगा ना? ईस्टर्न साइड है, बड़ा जेटी है. అదిగోండి ఆ చేపకి ఎర్ర పెడుతున్నాడు. పెద్ద చేప వచ్చి తింటే ఈయన పడేస్తాడు అనమాట. చూసారు కదా, కళ్యాణ పరివాడి. పేరు రాజీ అని ఉంటే రజీ అన్న ఎలా తెలుసు నాకు? నేను భయపడిపోయాడు. ఏ బోర్డ్ క్యా హై? बोट? नहीं, बार्ज. बोट में बार्ज. బ్యూటిఫుల్ కలర్ యార్, వాటర్ కలర్ అచ్చా. लाकड़ा ఇదిగోండి చాలా టేస్టీ ఫిష్ అంట, వెరీ టేస్టీయా? very tasty. Full roast. రోస్టింగ్, very tasty. వెరీ టేస్టీ. अभी पकड़ा. ఓ ఇదిగోండి చాలా చాలా టేస్టీ ఫిష్ అంట. लेकिन how many you need like 10 20 Daily है. huh? 10 में. 10 fish. ఓకే ఇదిగోండి కట్టేసాడు, రజీ పట్టేసాడు చేపలో. హో గయా. చూసారా లక్షద్వీప్లో రాత్రి వెనకాల బ్లూ వాటర్స్ చూడండి, టర్కాయిష్ బ్లూ వాటర్స్. మనం ఎక్కడో కరిబాస్కి వెళ్ళి, నౌరుకి వెళ్ళి, తువలుకి వెళ్ళి, టోంగాకి వెళ్ళి, ఇంకెవరు వనువాటు వెళ్ళి, అన్ని దేశాలు తిరిగి పక్కనే ఉంది లక్షద్వీప్. రాత్రి కేక బ్యూటిఫుల్లా. ఇదిగోండి ఈయన కూడా తీసుకొచ్చాడు. वो जो धागा है ना, वो धागे में वो वाला वो जो ఏ క్యా హై? ये उसमें मछली डाल के మछली దా. मच्छी इसके अंदर डाली है। हाँ हाँ ये वाला जिंदा रहने के लिए. ओ हो ठीक ये है. वाले में ये इसका हाँ ओके, काटा है हुक ना, तो वो वाला मच्छी इसमें डालेंगे, डाल के फेंकेंगे ऐसा. చదవండి ఫిషింగ్ ఎట్ నైట్ లక్షద్వీప్ స్టైల్. చదవండి చేపలు పట్టిన వెంటనే ఈ డబ్బాలు వేస్తారు. ఈ డబ్బాలకి కన్నాలు ఉన్నాయి, ఎందుకంటే ఆ చేపలు అందులో వేసేసి అది నీటిలో వేసేస్తారు. సో అవి బతుకుంటాయి కదా ఇంటికి వెళ్ళిన దాకా, ఫ్రెష్గా టేస్ట్ ఉంటుంది అది. కన్నాలు చూడండి లక్షద్వీప్ స్టైల్, ఇందులో చేప వేసేస్తారు అనమాట. బయట ఉంటే చచ్చిపోద్ది కదా. ఓ సో ఇది చూడండి, మనం ఫిషర్మెన్ కాదు కాబట్టి, మనం ఫిషింగ్ తెలియదు కాబట్టి ఇది కూడా మీకు చూపిస్తాను. బాగుంది కదా, ఫిషర్మెన్ ఫిష్. ओके जड़ दे ఇదిగోండి వచ్చింది ఇంకోటి వచ్చింది. लाई पोमा. రాజీ ఫిషర్మెన్, హౌ మెనీ ఫిష్ యూ వాంట్ టు క్యాచ్ టుడే? Today Huh? look at this. 1 2 3 4 5 fish. इन्नी अത്ര पिडिക്കണം. 5 fish. ఫిష్ How many total? आग्रह अत्र. 10 maybe. 10. విల్ యూ ఈట్ ఆల్ 10 టుడే? ఇదిగోండి 10 చేపలు పట్టేసి 10 తినేస్తాడు ఇవాళ. లక్షద్వీప్ చూడండి, ఆ చేపలన్నీ వేసాడు ఆ డబ్బాలోని. అది మూతేసేసి సముద్రంలో పడిస్తే ఫ్రెష్గా ఉంటాయంట చేపలు. అది విషయం. ఇదిగోండి మన రిసార్ట్ పక్కన, మనం ఉన్న దాని పక్కన ఇంకో బీచ్ రిసార్ట్ ఉంది. ఇవేమో వేరే హయ్యర్ క్వాలిటీ లాగా ఉందంటే ఒక లెవెల్ అప్ లాగా ఉంది. కాకపోతే ఈ కాటేజ్లు బీచ్ మీద డైరెక్ట్గా లేవు, ఇక్కడి నుంచి మనం చాలా దూరం నడిస్తే కానీ బీచ్ రాదు. సో నేనున్న రిసార్టే బెటర్ ప్యాకేజీని చూపించడానికి. ఇదే కాకుండా ఇవాళ మనం లైఫ్ స్టైల్ చూడడానికి ఒకసారి ఊర్లోకి వెళ్ళి, ఫిషింగ్ హార్బర్కి వెళ్ళి అక్కడ ఏం జరుగుతుందో చూద్దాం. ఎలాగ లక్షద్వీప్ ఇంత చిన్న ఐలాండ్కి సరుకులు ఎలా వస్తాయి, మనుషులు ఎలా బతుకుతారు, ఇవన్నీ చూద్దాం. సో దిస్ ఈస్ అ బ్యూటిఫుల్ రిసార్ట్, సీషెల్స్. సో లక్షద్వీప్ సీషెల్స్, 10,000 rupees per day. See, nice private cottage, sitting area. See, and this is midnight fishing. क्या दिखता है क्या कुछ? हाँ रेडी टॉर्च है ना उन लोग के पास. हाँ, वो क्या टॉर्च पानी में डालेंगे तो एकदम क्लियर आएगा. इधर से स्विम करेगा. हाँ इधर से स्विम करेगा 2-3 किलोमीटर तक जाएगा. వావ్, చూడండి 2-3 కిలోమీటర్లు రాత్రి వెళ్ళి ఫిష్ తెస్తారంట. సో షిహాద్ has come with a bike. नासर. Okay, Nasser and Shihad, midnight drive in Agati. Let's go. Locals. Hi.
అండి కానీ బట్ వెరీ స్ట్రిక్ట్ యా ఫీమేల్స్ ఆల్సో వేరింగ్ ముస్లిం Yes, sir. ముస్లిం డ్రెస్ వెరీ స్ట్రిక్టా बट वेरी सेफ ना सेफ No ये crime. आज नो क्राइम बकरी अभी पुलिस स्टेशन आएगा पुलिस स्टेशन क्यों यार क्राइम नहीं है तो पुलिस स्टेशन भी नहीं चाहिए पुलिस है ना ఓకే గైస్, మనం ఇప్పుడు లక్షద్వీప్లో జీవన విధానం ఎలా ఉంటుందో చూడడానికి, అంటే రిసార్ట్ మీద సముద్రం మీద కాకుండా ప్రజలు ఇక్కడ ఎలా ఉంటారు, ఇక్కడ 6,000 మంది ఈ అగాతి ఐలాండ్లో ఉంటారు కదా, వీళ్ళకి సరుకులు ఎలా వస్తాయి భారతదేశం నుంచి, భారతదేశం మెయిన్లాండ్ నుంచి, అంటే వీళ్ళకి గ్రోసరీలు కానీ అన్నీ ఎలా వస్తాయి, ఇక్కడ రేట్లు ఎలా ఉన్నాయి, ఇక్కడ షాపులు ఎలా ఉన్నాయి చూడడానికి ఊర్లోకి వెళ్తున్నాం. ఇదిగోండి ఒకే ఒక రోడ్డు మొత్తం అంతా కూడా, కానీ ఇక్కడ బంగ్లాల్లో ఉన్నాయి. లైఫ్ అయితే చాలా చాలా ఈజీ అని చెప్పారు. కాకపోతే 100% ముస్లిమ్స్, చాలా మసీదులు ఉన్నాయి. ఇవన్నీ మనం చూద్దాం ఒకసారి. అక్కడ పోర్ట్ కూడా వెళ్ళి ఎక్కడి నుంచి అయితే మనకి సరుకులు వస్తాయో అదంతా కూడా చూద్దాం. ఇదిగోండి ఐలాండ్లోని డ్రైవ్ సరిగ్గా లైట్ లేదు, కాకపోతే ఉన్న దాంతో మీకు చూపించడానికి, ఈ ఎక్స్పీరియన్స్ చేయడానికి అయితే మనం ఈ వీడియో కంటిన్యూ చేద్దాం. సో లోకల్ ఏరియాస్లోంచి వెళ్తున్నాం. ఇట్స్ ఆల్ లోకల్ ఏరియాస్. నైస్, వెరీ కూల్ యార్. బిందాస్ లైఫ్, నో స్ట్రెస్, స్ట్రెస్ ఫ్రీ లైఫ్. ट्रैफिक क्या होगा, बाइक चलाओ एंजॉय. सो मिडनाइट ड्राइव इन अगाती. सो नहीं चाहिए ना. सो कल पढ़ली पल्ली इज मॉस्क. क्या सर पढ़ली, हम लोग यहाँ के लोग बोलते हैं पल्ली. सो 100% मुस्लिम आइलैंड. 100%. ओके पल्ली. ओके आई वांट टू सी लक्षद्वीप मॉस्क. ओ ये घर बहुत अच्छा है यार. ये पल्ली है. सो मॉस्क, हाँ नाइस यार. So 6,000 people in Agati, more than 100 mosques. చూడండి 6,000 ప్రజలకి 120-130 మసీదులు, అంటే 600 మందికి ఒక మసీదు మాట. రిలీజియన్ అంటే టెంపుల్స్ కూడా అలానే ఉంటాయి మన ఊర్లోని. నేను నెగిటివ్గా చెప్పట్లే, జస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం చెప్తున్నా. సో హోల్ అగాతి ఐలాండ్ చూడండి, టూరిస్టులకి ఎవరికి సౌకర్యం ఉండదు. మనం స్పెషల్ కదా, మనకి రాత్రి వస్తే చాలా ఎనర్జీ వస్తుంది. సో మొత్తం మీకు లక్షద్వీప్ అగాతి ఐలాండ్ అంతా చూపిస్తున్నా. వెరీ నైస్ యార్, ద రోడ్ ఈస్ వెరీ నైస్ యార్. ये वाला रोड अच्छा है, Yeah. वो जो बीच वाला थोड़ा बेकार. సో మొత్తం లోకల్ ఏరియాస్. ఏ బి ఏ మస్క్ Yes. రైట్. ఇదిగోండి, సో వి రీచ్ ద హార్బర్ పోర్ట్. షిప్ ఇక్కడికే వస్తుంది, కోర్డెలా క్రూజెస్. మనం కూడా 1 వే ఫ్లైట్ రిటర్న్ షిప్లో వెళ్తాం అన్నమాట. చూసారా, అన్నీ ఎక్స్ప్లోర్ చేసేస్తాం అన్నమాట ఉన్న 3 రోజుల్లోనే. చూడండి బీచ్, నైస్ यार. मैं सोच रहा था बहुत गर्म होगा, लेकिन गर्म नहीं है यार. कोची में ज़्यादा गर्म था. कोचीలో ఎక్కువ వేడిగా ఉంది, ఇక్కడ వేడి లేదు అసలు, చల్లగా ఉంది. यहाँ पे पूरा ओपन है ना, ఓపెన్ ओपन है इसलिए वहाँ पे पूरा स्ट्रॉन्ग हो जाता है. చదవండి, పోర్ట్ ఏరియాకి వచ్చేసాం. రాత్రి మొత్తం బ్యాగ్లు వస్తాయి. చూడండి అదంతా మార్కెట్. అందరూ ఈవినింగ్ క్యా इधर से जाओ, इधर इस रोड पर जहाँ से जयपुर से आए. ఇవ్వండి రాత్రిపూట ఇలాంటి బోట్లోని మొత్తం కూరగాయలు అన్నీ వస్తాయి. చూడండి మొత్తం అన్ని రకాల లోడింగ్ అన్లోడింగ్ అవుతుంది. చిన్న ఐలాండ్ కదా, సో భారతదేశంకి భూభాగం కాబట్టి, భారతదేశంకి కాబట్టి ఇక్కడ మొత్తం సరుకులు చూసారు కదా దానిలో వస్తాయి. मैंने ये बोट में कितना टाइम लगता है? ये बोट में ये उधर से 18 hours. 18 hours. 18 గంటలు వస్తుందండి ఈ బోట్ సేల్ చేసుకొని. 18 గంటలు వచ్చి లక్షద్వీప్ కావాల్సినవన్నీ తీసుకొస్తారు. సో ఇదిగోండి అందరూ ప్రజలందరూ ఉన్నారు. సో మీరు మామూలు లక్షద్వీప్ వ్లాగ్లో ఇవేవి మీరు చూడలేరు. వెళ్ళడం, పొద్దున్న ఇసుకలో ఆడడం, షిప్పులు చూడడం, లేకపోతే చేపలు చూడడం, ఇవే చూస్తారు. అస్సలు సిస్లైన లోకల్ వ్లాగ్ మాట ఇది. చూసారు కదా మొత్తం ఇవ్వండి, షిప్లోంచి అన్లోడింగ్ అవుతుంది అన్నమాట. సామాన్లు, తిండి, ఏమైనా కావాలంటే ఇంటికి కావాల్సినవి మొత్తం చూడండి అంత కష్టపడుతున్నారు అందరూ. ఈవినింగ్ అస్సలు సిస్లైన మాల్దీవ్స్ ఎందుకు వస్తున్నారు ఆ బాబు దరిద్రంలాగా. లక్షద్వీప్
లక్షద్వీప్. సో మొత్తం చాలామంది ఈ ఐలాండ్లోని మలయాళం మాట్లాడతారు, కానీ వేరే ఐలాండ్లో లక్షద్వీప్ వాళ్ళకి వేరే భాష ఉంటుంది అన్నమాట. అందరు చూసారా, సేమ్ కేరళలో ఉన్నట్టే ఉంది. ఇదిగోండి ట్రాక్టర్. సో ద అన్సీన్ లక్షద్వీప్ చూపిస్తుంది. సరా వాటర్ ब्रिज बोट. सो एवरी डे आता है बोट? नहीं हाँ. नहीं, एक हफ्ता में एक बार नहीं तो एक बार वीक में? एक बार नहीं तो 2 बार. काफी है क्या? नहीं दूसरा शिप में भी. तो शिप में भी आते हैं. ओके. शिप में भी तो कितना बाइक क्यों? ये पूरा अनलोडिंग के लिए. हाँ अनलोडिंग. पूरा अरे सब वेजिटेबल्स है यार. इवंడి మొత్తం సూపర్ మార్కెట్ లక్షద్వీప్. हमने देखा ना वही जहाज में आया. ఓ అచ్చా యార్, సబ్ మిల్ రే. हाँ, చూడండి అన్నీ దొరుకుతున్నాయి. ये पूरा फ्रेश आएगा. ఫ్రెష్ బెంగళూరు. ఓకే, లోకల్ గ్రోసరీ స్టోర్ లక్షద్వీప్. లెట్స్ గో. ఏమండి లక్షద్వీప్లో फास्ट फूड, फ्राई किंग, मंडी, फ्राइड चिकन, सैंडविच, बर्गर, शवर्मा, ये सब कुछ मिलता है यार इधर. చూడండి లక్షద్వీప్లో ఒక చిన్న స్టేడియం కాదు, కోర్ట్ లాగా. లవ్లీయా. ले नहीं उंडा को आ गए. లోకల్ గాయ అందరూ ఒకలాగా ఉన్నారు లక్షద్వీప్లో. చూడండి సముద్రంలో ఒక చిన్న ఐలాండ్, ఎంత బాగుంది. అన్నీ ఉన్నాయి, కేవలం 6,000 మంది. సో మీ కాశ్మీర్ నుండి కన్యాకుమారి అన్నీ చూపిస్తాం. ఆల్రెడీ నా దగ్గరే ఉన్నాయి ఎన్నో వీడియోలు, పోస్ట్ చేయలేదు. అన్నీ మెల్లగా మన ఆర్టీటీ వ్లాగ్స్ వస్తే పోస్ట్ చేద్దాం. సో మిడ్ నైట్ స్నాక్ అయిపోయింది. లక్షద్వీప్ చూడండి, లక్షద్వీప్ చాలామంది వస్తారు. ఇంకేదైనా వీడియోలో ఇవన్నీ చూసారా మీరు? లోకల్ లైఫ్ ఎలా ఉంటుంది, ఏం చేస్తారు, మన బైక్ రైడ్. ఇదిగోండి మొత్తం మలయాళం. షియాజ్, యూ ఆల్సో షోడ్ మీ హాస్పిటల్ టుడే. बहुत ज़्यादा मस्जिद है यार. One more big mosque. So local mosque. No dogs, no snakes. కుక్కలు ముస్లిమ్స్ ముట్టుకోకూడదంట నేను చెప్తున్నాడు, అందుకని కుక్కలు ఉండవంట ఇక్కడ. क्यों मुसलमान लोग कुत्ता को नहीं छू सकते? क्यों? कुरान में ऐसा है क्या? కురాన్లో అలా ఉందంట. మరి ముస్లిం కంట్రీలు అన్నింటిలోని కుక్కలు ఉన్నాయి. ఇరాక్లో ఉన్నాయి, ఇరాన్లో ఉన్నాయి, పాకిస్తాన్లో ఉన్నాయి. पाकिस्तान में भी है यार कुत्ता, कुवैत में है, दुबई में है. दुबई में तो शेर है ना. दुबई में शेर भी. ये क्या है? ये क्या है? कुत्ते के लिए ये सब ब्यूटीफुल यार. कौन आया था ना Yeah. स्टैंड में आ गया. See, more than tourism, I like this local life. My favorite local experience. చూడండి గైస్, టూరిజం బీచ్లో కూర్చోవడం అన్నీ కన్నా నాకు ఇది నచ్చుతాయి. లోకల్ పీపుల్ని కలవడం, వాళ్ళతో మాట్లాడటం ఫ్రెండ్లీగా. చూడండి మీకు మొత్తం ఐలాండ్ చూపిస్తున్నారు. ఇవ్వండి అందరూ ఫిష్ కదా, ఎంత బాగుంది. సూన్ ఇలా బాగా అయిపోతే మికోనోస్ సెంటర్ ఇలా చేయొచ్చు. डेप्यूटी कलेक्टर अगाती. मित्रा मलयालम राइट? मित्र. हाँ मित्रा, पता लगा यार मुझे सब मालूम है. और थोड़ा मित्रा मेट्रोपोलिस. बाबा आता है. लैबोरेटरी करेक्ट? करेक्ट. लैबोरेटरी. ఓకే ఓకే, ఫెంటాస్టిక్. मुझको మనం ఏం చేసాం, ఒకవైపు ప్లేన్లో వచ్చాం, ఒకవైపు షిప్లో వెళ్తున్నాం. అంటే రెండు ఎక్స్పీరియన్స్ చేసి నాకు ఒక రోజంతా షిప్లో మళ్ళీ కూర్చోని లేదు. మన కెరీబియన్ క్రూజ్ అన్నీ చూసేసాక. సో ఇదిగోండి మొత్తం షియాద్ అయితే మొత్తం తిప్పేసాడు. ये आ गया अपना. అండ్ వీఆర్ బ్యాక్ టు సీ వ్యూ బీచ్ రిసార్ట్.